వామ్మో! అసలు 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలమ్మా మీకు. మీ లోపలున్న ఆయన గాయనే, నా లోపలున్న ఆయన గాయనే. చరాచర ప్రపంచం అంతా నిండి నివిడీకృతమై ఉన్నటువంటి ముళ్ళుగుచ్చే సందు లేకుండా ఉన్నటువంటిది ప్రహ్లాదుడు చిన్న బాబు చిన్నప్పుడు చెప్పిండు, నాయన ఈయనలో ఉన్నాడా రనియారి అని అడిగిండు తండ్రి. అయ్యా తండ్రి గారు, ఇందుగలడు అందు లేదని సందేహము వలదు నాయన, సర్వోపగతుండు చక్రి ఎందెందు వెతికినా అందందే గలడు తండ్రి అని చెప్పి ఆ మహావాక్యం ఆనాడే ఇచ్చిండు. త్రేతాయుగం, కృతాయుగం, ద్వాపారం, కలియుగం. అమ్మ త్రేతాయుగంలో చెప్పినటువంటి ప్రహ్లాదుడు చెప్పిన మాట మనది కాదు తల్లి, మనదనుకునేది భ్రమ. నాది 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 అనుకుంటా నీవు వీల్చుకునే గాలే నీది కాదు, నీవు నడిచే భూమే నీది కాదు, నీ శబ్దమే నీది కాదు, నీ స్పర్శనే నీది కాదు, నీ రూపమే నీది కాదు. నీ యొక్క లాలాజలం మింగకుంటే బతుకుతామా? ఒక్క క్షణం మింగకుంటే శవమైతుంది, ఊపిరాడకుంటే శవమైతుంది. శ్వాస తీసుకోకుంటే నీ లాలాజలం జలభూతము నీదా తల్లి, నాదా, ప్రపంచందా? ఎవ్వరిది కాదు. వాసన పృథ్వీభూతం, మరి దుర్వాసన సువాసన ఇది ఎరుగుతుంది ముక్కు, అది మనది కాదు. పంచభూత ఆవరణ మన వస్తువు అనేది ఏమీ లేదు చూడమ్మా. అవును, వట్టిదే. జన్మమెత్తడం, కర్మ చేయడం, గతించడం, మళ్ళీ ఎత్తడం, గతించడం, మళ్ళీ ఎత్తడం. 84 లక్షల జీవోపాధులు యందు పుట్టి గిట్టి ఉన్నామమ్మ. ఇది క్రిమికీటకాదులు, జంతుజాలము, పశుపక్షాదులు, నదులు, వనాలు, నానా మృగాలు, విహిత కర్మములు, వేద శాస్త్రములు ఎత్తిన తర్వాత కడసారి ఎన్ని జన్మల పుణ్యమో ఈ మానవ జన్మొచ్చింది. కోటి జన్మములెత్తి నరగర్భమందున వాటముగా పుట్టి, కోటి జన్మములు ఎత్తి నాయనా ఇక చాలు జన్మని తల్లి గర్భంలో ఓ పక్క మలము సంచి, ఓ పక్క మూత్రము సంచి, ఓ పక్క రక్తము, ఓ పక్క మాంసం, నీసు నీళ్లు తల్లి గర్భంలో నిండి ఉన్నాయి. ఇంకేమన్నా ఉందా అమ్మా? మనం ఇప్పుడు దీనికి ఏమో చేసుకుంటాం, అత్తరు, పౌడరు, సబ్బు, బిబ్బు అన్నీ పెట్టుకుంటాం. ఏముంది తల్లి? తల్లి గర్భంలోది గుర్తు చేసుకుంటే ఛీ ఈ జన్మ ఇక చాలు అనిపిస్తుంది. నారాయణమ్మ, మీరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు, అసలు మీరు సఫాయి కార్మికురాలుగా అర్థమైతే గురుదేవుడు మా అమ్మ పెట్టింది. అమ్మ పెట్టింది. అమ్మ బతకలేవు బిడ్డ, నీ భర్త చనిపోయిండు చిన్న వయసులో, నీ పిల్లలు భర్తలేరా అమ్మ? లేడమ్మా. అయితే చిన్న వయసులో బిడ్డ నువ్వు బతకలేవని మా అమ్మ పని అమ్మ ఇది. మా అమ్మ నేను కలిసి 3 సంవత్సరాలు చేసిన. ఈ కాలనీలో ఇండ్లు లేవు, ఈ బస్ ఇవన్నీ లేవు. ఒక్క ఇల్లున్నది అరంజ్యోతమ్మది, ఈ ఒక్క ఇల్లున్నది. అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నది. మా అమ్మ చేసింది చాలా రోజులు అయినాక నన్ను పెట్టినాక నేను చేయబట్టి 22 సంవత్సరాలు. అబ్బో, అడవి ఇక్కడ కొండలు ఏం లేవు అప్పుడు. అప్పటి నుంచి అసలు మీరు ఇది కాదు అదే అంటున్నా, మీరు ఇది చెయ్యాలి. ఇది ఉంది బాకీ, బాకీ తీరితే ఉండబోదు, ఇది తీరితే ఉండదు. కర్మ రాకపోకటే కానీ భయమేమీ లేదు, భజించవే శివుని మనసా, ఎంత పాపకారివే నీవు గడుసా, భజించవే శివుని మనసా. నీకే పెడతానమ్మా మీ